అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 కనీస పెన్షన్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని మీరు మిస్ చేయకూడదనుకునే కీలకమైన అప్డేట్లు. ఎందుకంటే ఈ ముఖ్యమైన అప్డేట్లు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పెన్షనర్ల భవిష్యత్తును మార్చగలదు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. డిసెంబర్ 13, 2024న ఈపీఎస్ 95 పెన్షనర్లందరికీ ముఖ్యమైన వార్తలు వచ్చాయి. లోక్సభ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద కనీస పెన్షన్ పెంపుదల అంశాన్ని ప్రస్తావించింది. కాబట్టి అన్ని వివరాలను పొందడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. డిసెంబర్ 9, 2024న లోక్సభలో జరిగిన చర్చల ప్రకారం ఈపీఎస్ 95 పెన్షనర్ల నుండి కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ చర్చించబడిన కొన్ని ముఖ్య అంశాలు. కనీస పెన్షన్ పెంపుదల కోసం ప్రభుత్వానికి వినతులు అందాయా? ఈపీఎస్ 1995 ప్రకారం పెన్షన్లు పెంచే ప్రతిపాదన ఉందా? ఈ ప్రతిపాదనల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. ఈపీఎస్ 1995 ప్రకారం కనీస పెన్షన్ను పెంచాలని కార్మిక సంఘాలతో సహా వివిధ వాటాదారులు నిజంగా అభ్యర్థించారని ఆయన ధృవీకరించారు. ఈపీఎస్ 1995 అనేది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ అండ్ డిఫైన్డ్ బెనిఫిట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని మంత్రి పంకజ్ చౌదరి వివరించారు. ఉద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వం నుండి విరాళాల ద్వారా ఈ నిధి సృష్టించబడుతుంది. ఉద్యోగుల సహకారం వారి వేతనంలో 8.33%. ప్రభుత్వ సహకారం నెలకు 15,000 రూపాయలు వరకు చెల్లింపులో 1.16%. కనీసం నెలకు ₹1 పెన్షన్ను బడ్జెట్ మద్దతు ద్వారా 2014లో ప్రవేశపెట్టారని కూడా ఆయన పేర్కొన్నారు. చర్చలు జరిగినప్పటికీ ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్లో అసలు పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే జంతర్ మంతర్ వద్ద ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రణాళికాబద్ధమైన నిరసన వాయిదా వేయబడటం గమనించదగ్గ విషయం. ఈపీఎఫ్ మరియు కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశం తరువాత వారి కనీస పెన్షన్ పెంపుపై కసరత్తు జరుగుతోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వబడింది. కాబట్టి మిత్రులారా, మేము లోక్సభ నుండి మరిన్ని అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు సమాచారంతో ఉండడం చాలా కీలకం. ఈ పరిణామాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.